నీకు ఎమర్జెన్సీలో ఒక పేషెంట్ వచ్చుంటే అల్ట్రాసౌండ్ తీసేవాడు రాడా నీకు? అల్ట్రాసౌండ్ తీసేవాడు రాడా నీకు? ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఏదైనా అల్ట్రాసౌండ్ అయితే రాడా పేషెంట్ అన్నారు కదా, అట్లాంటి క్రిటికల్ పేషెంట్ ని బయటకు తీసుకుపోయి అల్ట్రాసౌండ్ తీసుకొచ్చి ఇస్తారు కదా. మరి మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ కోసం చైర్ లో కూర్చొని ఎమర్జెన్సీ క్రిటికల్ అని మీకు తెలుసు, జాయిన్ అయినప్పుడు క్రిటికల్ అని తెలుసు, మరి అల్ట్రాసౌండ్ కి చైర్ లో బయటకి ఎందుకు తీసుకెళ్లారండి? ఐసీయూలో జాయిన్ చేయాల్సిన పేషెంట్ ని వీళ్ళ మనిషినిచ్చి అల్ట్రాసౌండ్ కి బయటకు పంపించారు. అంత ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ లో ఉన్న పర్సన్ ని చైర్ లో కూర్చోబెట్టి బయటకి అల్ట్రాసౌండ్ కి పంపిస్తారు ఎవరన్నా? ఏ డాక్టర్ అన్నా పంపిస్తారా ఇక్కడ ఉన్న వాళ్ళలో? అంత క్రిటికల్ ఉంటే మరి క్రిటికల్ లేని కానీ క్రిటికల్ అని ఎందుకు అంటున్నారు? బయటికి వెళ్ళి అల్ట్రాసౌండ్ చేయించారంటే హిస్ ఫిట్. అబ్డామినల్ పెయిన్, జస్ట్ కాన్స్టిపేషన్ అండ్ ఉబ్బసం, గ్యాస్, ఆ ప్రాబ్లం గురించి వచ్చాము. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ సిఏపీజీ పర్సన్ కదా అని చెప్పేసి ఏదో సృష్టిస్తున్నారు. అది కాదు, నార్మల్గా ఉబ్బసంకి వచ్చాము, వాళ్ళు కూడా నార్మల్ అయ్యారు, మీరు వెళ్ళిపోండి అని ఆల్రెడీ డిశ్చార్జ్ సమ్మరీ కూడా వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకొని దాంట్లో డైటార్ ఎవ్రీథింగ్ అని రాసి పెట్టుకున్నారు క్లియర్గా. ఓన్లీ ఏఎంసీలో మాత్రమే ఉంచారు పేషెంట్ని, ఏం లేదు, మేమే ఫుడ్ పెట్టాము ఎవ్రీథింగ్. సడన్గా యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ కార్డియాలజిస్టు లేడు, తనకి పల్మోనరీ ఎఫ్యూజన్ అని రాశారు. ఆ పల్మోనరీ ఎఫ్యూజన్కి పల్మోనరాలజిస్ట్ రాలేదు. సో మేమేమి అడిగామంటే ఒకవేళ ఎస్ఓబి వచ్చింది, ఏదైనా ప్రాబ్లం అయింది సడన్గా అనిపించినప్పుడు నేను ఆల్రెడీ అడిగాను 6 o'clock 7 అరౌండ్ ఆ టైంలో ఈవినింగ్ అడిగినప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తామని మేము ఆల్రెడీ కనుక్కున్నాము. సో ఇచ్చేయండి పర్సన్ని, మేము వెళ్తామని కూడా చెప్పాను. సో ఓకే అన్న పర్సన్ లోపలికి వెళ్ళేసి వద్దొద్దు అని మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇంక్యుబేషన్ అండ్ ఆక్సిజన్ సాచురేషన్ పెట్టారు. అండ్ ఇంక్యుబేషన్ పెట్టితే తెలుసు కదా, మొత్తం ట్యూబ్ లోపల పెడతారు అండ్ జనరల్ అనెస్థేషియా ఇస్తారు. జనరల్ అనెస్థేషియాలజిస్ట్ లేడు ఇక్కడ, కానీ అనెస్థేషియా ఇచ్చారు. అండ్ ఇంక్యుబేషన్ పెడుతున్న సంగతి మాకు చెప్పలేదు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ చూసి వస్తానని లోపలికి వెళ్ళిన పర్సన్ 1.5 hours డోర్ని లోపలికి లాక్ వేసేసుకొని లోపల ఇంక్యుబేషన్ పెట్టారు. ఆ ఇంక్యుబేషన్కి కూడా వాళ్ళకి పెట్టడం రాక మొత్తం నోట్లో కూడా లైక్ ఆన్ సాచురేషన్ అది జరిగింది. నేను వెళ్ళి తర్వాత ఎందుకు పెట్టారు ఇంక్యుబేషన్ అని కూడా నేను అడిగాను. ఆ టైంలో నేనే వెళ్ళేసి మొత్తం బ్లీడింగ్ అదంతా నేనే క్లీన్ చేశాను, అసలు మాకు ఇంటిమేట్ చేయలేదు అంటే మా ఇష్టం, మేము తీసుకుంటాం అట్లా, ఒకవేళ సాచురేషన్ తగ్గితే తీసుకుంటామన్నారు. సాచురేషన్ తగ్గినప్పుడు కూడా ఇక్కడ కార్డియాలజిస్ట్ ఉండాలి కదా, రిక్వెస్ట్ చేస్తాం కార్డియాలజిస్ట్ని ప్లీజ్ రమ్మనండి, మేము యాక్సెప్ట్ చేస్తాము లేకపోతే వెళ్తాము అని. అప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ కాదు, వాళ్ళు చెప్పలేదు, ఎందుకంటే కార్డియాలజిస్ట్ రాడు సండే అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు కార్డియాక్ పేషెంట్ని తీసుకుంటారా? అండ్ ఒక జనరల్గా ఫామ్ డి క్యాండిడేట్, ఫామ్ డి ఈఎన్టీ అండ్ బిఏఎంఎస్ క్యాండిడేట్ ట్రీట్ చేశారు. ఇది జరిగింది ఇక్కడ. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత కూడా మేము క్లియర్గా చెప్పాము ఈ డిజిగ్నేషన్స్ దీనికి సెట్ అవ్వట్లేదు. దెన్ వీ గో త్రూ వేరే డాక్టర్కి మ్యాథ్స్లో మాట్లాడాం సూర్య సార్ తోటి, సార్ రమ్మన్నారు, అంబులేషన్ తీసుకొచ్చాము. అంబులేషన్ 3 గంటలు ఇక్కడ వెయిట్ చేయించాము. కానీ వీళ్ళు ఏ విషయం చెప్పకుండా వీళ్ళే బయటపడుతుంది వీళ్ళు ఇంజక్షన్స్ని ఎవ్రీథింగ్ అని చెప్పేసి వీళ్ళు బయటికి రానియకుండా అలాగే ఉంచారు. మేము అప్ అండ్ డౌన్ చెక్ చేసుకున్నాము, లాస్ట్ తీసుకున్నాము, ఏం కాదు బెటర్గా ఉంటుంది అని అంటే సరే